ఎస్ దుబాయ్లో భర్త ఊర్లో ప్రియుడు 2 ఏళ్లు సాఫీగా వివాహేతర బంధాన్ని కొనసాగించింది. కానీ భర్త వస్తే వ్యవహారం సాగేదెలా అని కట్టుకున్నోడిని కడతీర్చాలని ప్లాన్ చేసింది కసాయి భార్య. ప్రియుడితో కలిసి హత్యకు స్కెచ్ వేసింది. రావాల్సిన సమయానికంటే ముందే భర్తను రప్పించి అలా వచ్చాడో లేదో ప్రియుడితో కలిసి ప్రాణాలు తీసేసింది. నర్సుగా పనిచేసిన అనుభవాన్ని హత్య కోసం వాడింది. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో నిందితురాలు సంధ్య భర్తను చంపేందుకు పక్కా స్కెచ్ వేసింది. అందుకు తన ప్రియుడి సాయాన్ని తీసుకుంది. తన వివాహేతర సంబంధాలు సాగవని భావించి అతన్ని కడతీర్చింది. ముందుగా ఫుల్లుగా తాగించి అతని హత్య చేయాలని ప్లాన్ చేసింది. ఎంత తాపుతావో తెలీదు అంటూ ప్రియుడికి డబ్బులిచ్చి పంపించింది. ఆడు కిందికి దిగద్దు, ఆడికే రాయిపోయి నేనేం చేయలే, నాకు కూడా ఆపుతున్నాడు. నేను కూడా వాడుకో, నేను దీన్ని తిండి లేకుండా నువ్వు నేను చెప్తుంది వాడు వాడుకోవాలి. ఏం చెప్తావో నాకు తెలియదు, మీద అట్లే వాడుకోవాలి, నాకు తెలియదు. కొద్దిగా ఉండగానే ఇంకా వేరేది తెప్పి, సరేనా? నీ వచ్చింది బాధకి నా సాగు వచ్చింది. అబ్బా ప్లీజ్ రా, నాకు ఇంట్లోకి వస్తే సాగు చేస్తారా, నీ కాళ్ళు మొక్కుతా. కాలు కూడా నేను కడుపు మార్చుకుని నేను ఇక్కడ ఆవుకుంటుంటే నేను అన్ని ఖరాబ్ అయిపోయి. నేను చెప్తుండేంది, మొత్తం డిచ్చారా అన్ని వండాలి, మీరు ఇంటికి రావద్దు. రైట్. ఇంకా నువ్వు ఇంకా తెప్పి, సగం ఉండగా తెప్పి, రైటా? అదైతే కిందికి రావద్దు, నీదే బాధ్యత. రైట్. గుడ్ నైట్ రా. కాదురా, అరే నిజామాబాద్ జిల్లా న్యాల్కల్ కు చెందిన ప్రశాంత్ కు సంధ్యతో 10 ఏళ్ల క్రితం వివాహమైంది. కుటుంబ పోషణ కోసం 2 ఏళ్ల క్రితం ప్రశాంత్ గల్ఫ్ కు వెళ్లాడు. భర్త దుబాయ్లో ఉండడంతో సంధ్య నగరానికి చెందిన అనిల్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అదే సమయంలో గ్రామానికి చెందిన భర్త స్నేహితునితో సన్నిహితంగా ఉంటుంది. గత నెల 29న భర్త దుబాయ్ నుంచి స్వగ్రామానికి తిరిగొచ్చాడు. భర్త ఉంటే తమ అక్రమ సంబంధాన్ని కొనసాగించడం కుదరదు అనుకున్న సంధ్య ప్రశాంత్ ను చంపేందుకు ప్లాన్ చేసింది. ముందు మద్యం తాగించి డాబాపై నుంచి తోసి ప్రమాదవశాత్తు పడి చనిపోయినట్లు చిత్రీకరిద్దామనుకుంటూ స్కెచ్ వేసింది. తనకు సన్నిహితంగా ఉండే న్యాల్కల్ కు చెందిన కంది వెంకట సాయితో కలిసి డాబాపైకి భర్త పూర్తిగా మద్యం తాగించారు. మత్తులో జారుకున్నాక డాబాపై నుంచి కిందకు తోసేశారు. బంటిగాడు తాగిపిచ్చిండు, ఆమె అన్నది తాగిపి, నేను డబ్బులు ఇస్తా, తాగిపి అంటే ఫుల్ తాగిర్రు సార్. తాగిర్రు. మా ఆయన 8:30కు జీతంకైనా వచ్చిండు. మొహం కడుక్కొని లోపలికి వెళ్ళిండు సార్. లోపలికి వెళ్ళంగానే మొహం తుడుచుకుంటాం వెళ్ళంగానే దన్నుమని పడ్డాడు సార్. పైనుండి పడంగానే అందరు బయట కూరుకొచ్చినాం. మా ఆయన బ్లడ్ తుడిచి కొన్ని మంచినీళ్ళు తాగిపించిండు. అన్న గీడికి ఎట్లా వచ్చినా అని అన్నాడు. అన్నాక ఇక బంటిగాడు ఏమన్నాడు, మీకేం తెలుసు, ముట్టుకోకండి మీరు ముట్టుకోకండి అనగానే, సార్ మేము ముట్టుకోవద్దు అనగానే ముట్టుకోలేము సరే అని ముట్టుకోలే. ఆడే ఫోన్ చేసి హనుమన్ల గుడి అంటాడు, అప్పుడు ఏదో అంటాడు. సరే అని మేము సప్పుడా కూకున్నాం సార్. వాళ్ళు ఆంబులెన్స్ వాళ్ళు వచ్చిర్రు. ఆంబులెన్స్ వాళ్ళు వచ్చినాక కూడా అమ్మ మీరు ముట్టుకోకండి, మేము తీసుకెళ్తామని అన్నారు. తీసుకెళ్ళిరు సార్. తర్వాత పొద్దున 3 గంటలకు వచ్చిర్రా ఎప్పుడు వచ్చిర్రో మాకు అది తెలీదు సార్. అరే ఇంకోటి 2 నిమిషాలు నీకు అంటానండి అయిపోయామని ఎవరు ఎప్పుడు పైసలు ఇమ్మన్నదా? పైసలు ఇచ్చిందా తాగనికి? ఎన్ని ఇచ్చింది? మొత్తం స్టార్టింగ్ 5, తర్వాత 7, 500 ఫస్ట్ ఇచ్చింది. దాని తర్వాత 700 ఇచ్చింది. ఏం చెప్పింది? పడుకునేటట్టు ఏమన్నదా? అది దాకా అవుట్ అయిపోయేదాకా ఇవ్వమన్నది. దాని తర్వాత మీరు ఏం చేద్దాం అనుకున్నారు? మేమేం చేద్దాం, మా ప్లాన్ ఏమి ఉంటుంది అన్న, మాకు ఏం లేదు, తాగిపించి అవుట్ చేయాలని చెప్పి ప్లాన్ అంతే. ఒక నిమిషం అక్క. అయితే ప్రశాంత్ ను డాబా నుంచి తోసేసిన బతికి బట్టకట్టడంతో నర్సుగా పనిచేస్తున్న తన అనుభవాన్ని వాడింది సంధ్య.
భర్తకు ఇంజెక్షన్ తో విషం కలిపి హత్య చేద్దామని ప్లాన్ చేసింది. అనుకుందే తడవుగా గాయపడిన అతన్ని ఎవ్వరికి అనుమానం రాకుండా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చారు. ప్రియుడు అనిల్ సహాయంతో మత్తు మాత్రలతో తయారు చేసిన ఇంజెక్షన్ లో టాయిలెట్ క్లీనర్ ను కలిపింది ప్రశాంత్ చేతికెక్కించారు. తర్వాత మంచంపై నుంచి కిందకు తోసి హత్య చేశారు. అయితే అంతకు ముందు ఇంట్లో ప్రశాంత్ ను కొట్టారని కూడా చెబుతున్నారు కుటుంబ సభ్యులు. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను అతి కిరాతకంగా హత్య చేసింది ఓ భార్య. దీంతో వాళ్ళందరినీ పోలీసులు కటకటాలకి వెనక్కి పంపించారు. దుబాయ్ నుంచి వచ్చిన 3 రోజుల్లోనే ఈ సంఘటన జరగడంతో కుటుంబీకులంతా వెంటనే పోలీసులకు సమాచారం అందించిన పోలీసులు నిందితులందరినీ కూడా జైలుకి పంపించడం జరిగింది. అయితే నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం నాల్కల్ గ్రామానికి చెందిన ప్రశాంత్కు వెల్మల్కు చెందిన సంధ్యతో 10 సంవత్సరాల క్రితం పెళ్ళైంది. వీరికి 2 సంతానం కూడా ఉన్నారు. అయితే అతను పోషణ నిమిత్తం దుబాయ్ వెళ్ళాడు. ఇదే క్రమంలో భర్తకు మద్యం తాగించి డాబాపై నుంచి తోసేసి మత్తు మాత్రలతో తయారు చేసిన ఇంజెక్షన్ కూడా టాయిలెట్ క్లీనర్ను కూడా బాడీలోకి ఎక్కించింది. అయితే తమ అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని చెప్పేసి హత్య చేశారని చెప్పేసి పోలీసుల విచారణలో తేలింది. అయితే ఇది మనం చూడొచ్చు, ఇదే నాల్కల్లో ఉంటున్నాం, ఇదే ప్రాంతంలో, ఇక్కడ నుంచి ఇదే బంగ్లా, ఇక్కడ నుంచే పై నుంచి తోసేసి ప్రయత్నం చేసింది. ఇక్కడ అతను చనిపోకపోవడంతో హాస్పిటల్కి తరలించారు. హాస్పిటల్లో కూడా అతనికి సైలెన్ ఇంజెక్షన్లో కూడా టాయిలెట్ క్లీనర్ను కూడా ఎక్కించారు. దీంతో చివరకు పోలీసులు మటుకు అనుమానాస్పద కేసు నమోదు చేశారు. అయితే కుటుంబీకులు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి రావడం జరిగింది. అయితే పోలీసులు కూడా అందుకు బాధ్యులైన వారిపై కూడా కేసులు నమోదు చేసి విచారణకు ఆదేశించారు. అయితే ప్రస్తుతం మనకు ఎవరైతే మృతి చెందాడో వాళ్ళ మృతిని అల్లుడు ఉన్నారో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఎందుకు జరగాల్సి వచ్చింది ఇట్లా సంఘటన? మీకు ఏం జరిగింది మీ ఇంట్లో? యాక్చువల్లీ ఈమెకి మొత్తం ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి. 8-9 మందితో ఇక్కడ మొత్తం అక్రమ సంబంధం ఉంది. సో అది ఎక్కడ మళ్ళీ మా మామకి తెలుస్తుంది అని చెప్పేసి ఇదంతా చేసింది. అండ్ ఇంకొకటి ఆస్తి కోసం వేసింది ఇదంతా. ఇది వీళ్ళు ఆల్రెడీ మొత్తం 6 months నుంచి వీళ్ళు మొత్తము ప్రీ ప్లాన్గా రెడీ ఉన్నారు. వీళ్ళు ఇట్లా చేయాలా. యాక్చువల్లీ మా వాడు వచ్చేది వచ్చే మంత్, ఈ మంత్ కాదు, వచ్చే మంత్ వచ్చేది. ఇదే మంత్ పిలిపించుకొని ఇదంతా చేసారు. తాగిపించారు, అవుట్ అయిపించారు, కొట్టిరు. అక్కడ మొత్తము బ్లడ్ మార్క్స్ కూడా ఉన్నాయి కావాలంటే. అయితే ఇప్పుడు ఏదైతే మృతి చెందారో వాళ్ళ తల్లి మనతో పాటు ఉన్నారు. అమ్మ, అసలు ఏం జరిగింది? కొడుకుని ఎందుకు చంపాలనుకున్నారు? నీ కోడలు ఇద్దరు వాళ్ళంతా? అయ్యా, 4 దానికి మామలు, ఒక్క అన్నదమ్ముడు, తల్లి మొత్త అంతా కలిసి ఈడ ఉన్నారు. నేను నిజామాబాద్లో ఉంటా అయ్యా. నాకు వచ్చే ముందు 3 ఏళ్ల కింద ఫోన్ చేసిండు. ఈసారి ఫోన్ లేదు, ఏం లేదు. అకస్మాత్తంగా అది ముఖమన్న చూడలేను బిడ్డ. నేను వాళ్ళన్న డాక్టర్ అయ్యా 3 గంటలకు ఇడిసపెడతారా? 3 గంటలకు అప్ అండ్ డౌన్. ఆడదే కారు, ఆడదే అన్నీ ఎట్లున్నాయి అట్లనే ఉన్నాయి. నూకలే ఆడ రక్తం మరకలు అట్లనే ఉన్నాయి. ఆడిట్లా తావకుంటే గోడకేసి గుద్దిండ్రు, ఎట్లా చేసిండ్రు. ఇది పరిస్థితి. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ కన్న తల్లి కూడా కడుపు కోత మిగిలింది. అయితే ఏవైతే కోడలు సంధ్య ఉందో దారుణంగా హత్య చేసింది. ఆమెతో పాటు ఇతరులు కూడా హత్య చేశారని చెప్పేసి పోలీసుల విచారణలో తెలిసింది. అయితే కేవలం అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని చెప్పేసి ఈ ఘాతకానికి పాల్పడ్డాలని చెప్పేసి కుటుంబీకులు కూడా ఆరోపిస్తున్నారు. మనం చూడొచ్చు విజువల్స్ లో. ఇక్కడ చూసినైతే కూడా గోడ బంగ్లా నుంచి బిల్డింగ్ పై నుంచి ఎత్తేసిన తర్వాత చావకపోవడంతో అతనికి ఇంట్లో నుంచి లోపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ కూడా అతన్ని తలను గోడకేసి బాదారు. మనం ఇక్కడ రక్త మరకలు కూడా ఉన్నాయి. ఆ రక్త మరకలను కూడా విజువల్స్ లో చూడొచ్చు. గోడకేసి బాధిన చావకపోతే అతన్ని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేసినట్లు నటించారు. అయితే అక్కడ సెలైన్ బాటిల్లో కూడా టాయిలెట్లు శుభ్రపరిచే డొమెక్స్ను గ్లూకోజ్ బాటిల్లో, అంతేకాకుండా ఇంజక్షన్లో కలిపారు. అయితే తమ భర్త మృతి చెందాడని చెప్పేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది భార్య సంధ్య. దీంతో పోలీసులు అన్ని కోణాల్లో కూడా విచారణ చేసిన అనంతరమే ఇది హత్య చేశారని పోలీసులు ధృవీకరించారు. కుటుంబీకులు కూడా ఫిర్యాదు చేశారు. కన్న తల్లి కూడా తన కొడుకు ముఖం చూడలేకపోయాను, దుబాయ్లో నుంచి రాగానే తన కూతురు తన కోడలు ఇతరులంతా కలిసి తన కొడుకును హత్య చేశారని కన్నీరు మిన్నీరుగా విలపిస్తూ ఉంది. కేవలం ఒకడే ఒక కొడుకు నాకున్నాడు, నా కొడుకును కూడా దారుణంగా హత్య చేశారని చెప్పేసి కూడా వాళ్ళు విలపిస్తూ ఉన్నారు. అయితే నిందితులను కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ఎవరైతే చంపినారో వాళ్ళందరి హత్యలకు పాల్పడినారో సంధ్యతో పాటు ఆమెకు సహకరించిన వారందరిపై కూడా కఠినంగా పోలీసులు చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు వేడుకుంటున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. భర్తను హత్య చేశాక ఆపై ఫిట్స్ తో చనిపోయాడని, డాబాపై నుంచి పడిపోయాడని ప్రశాంత్ కుటుంబాన్ని నమ్మించే ప్రయత్నం చేసింది. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు పోలీసులు.
అయితే విచారణలో సంధ్య హత్యకు ప్లాన్ చేసిందనే విషయం వెలుగులోకి వచ్చింది. తమ అక్రమ సంబంధానికి అడ్డొస్తాడని హత్య చేసినట్లు మృతుని భార్య అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. భార్య సంధ్యతో పాటు ప్రియుడు అనిల్ హత్యకు సహకరించిన గ్రామానికి చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్యలో తమ ప్రమేయం ఉన్నట్లు వారు కూడా అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ప్రియుడిపై మోజుతో ప్రియురాలు తన సన్నిహితులతో కలిసి హత్య చేసింది. అయితే ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే పోలీసులు ముందస్తుగా దాన్ని అనుమానాస్పద కేసుగా నమోదు చేసి ఆ తర్వాత మృతుని కుటుంబీకులు ఫిర్యాదు చేయడంతో హత్యా కేసుగా నమోదు చేశారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి నిజామాబాద్ సౌత్ సిఐ సురేష్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా చూస్తే ఈ కేసు ఏదైతే ఫస్ట్ మీరు అనుమానాస్పదంగా కేసు నమోదు చేశారు, ఆ తర్వాత హత్య కేసు ఏ విధంగా హత్య కేసు నమోదు చేసి ఎవరు మీకు ఫిర్యాదు చేశారు? మొదట మనకు ఈ నెల 1వ తారీఖు నాడు మోపాల్ పోలీస్ స్టేషన్ నందు మృతుని తల్లి శ్యామల మనకు దరఖాస్తు ఇచ్చింది. దరఖాస్తులో ఏమని చెప్పిందంటే స్లాబ్ మీకెళ్ళి కింద పడిపోయిందని అతని భార్య చెప్పింది. ఆ విషయంలో నా కొడుకు చనిపోయిందని చెప్పిండు, కానీ నా కొడుకు మరణంపై నాకు అనుమానాలు ఉన్నాయని చెప్పేసి మృతుని తల్లి అనుమానాస్పదమైన దరఖాస్తు ఇవ్వగా మేము అనుమానాస్పద మృతిగానే మొట్టమొదటి కేసు చేసుకున్నాం. తర్వాత తల్లి చెప్పిన విధంగా అనుమానితంగా ఉన్నటువంటి మృతుని భార్యను తర్వాత అదే గ్రామానికి చెందినటువంటి ఇంకొక వ్యక్తిని పోలీసుని తీసుకొచ్చేసి మనము విచారించగా అసలైన నిజము వాళ్ళు ఏ విధంగా నేరం చేసిరని చెప్పేసి మనకు తెలిసింది. ఇందులో మృతుని భార్య నేల్కల్ గ్రామంలో ఉంటుంది. మృతుడు గత 2 సంవత్సరాల నుంచి దుబాయ్లో పని చేసుకోవడానికి వెళ్ళాడు. పని చేసుకోవడానికి వెళ్ళి 2 సంవత్సరాల తర్వాత లాస్ట్ మంత్ 29కు ఇంటికి తిరిగి రావడం జరిగింది. అయితే మృతుడు దుబాయ్లో ఉన్న సమయంలోనే మృతుని భార్య నిజామాబాద్ పట్టణానికి చెందినటువంటి ఒక వ్యక్తితో ఈ రిలేషన్లో ఉందని చెప్పేసి తెలిసింది. అయితే ఈ మృతుడు కిందికి అంటే ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆ రిలేషన్ అనేది కంటిన్యూ కాకపోవచ్చేమో అని, లేకపోతే ఆ రిలేషను భర్తకు తెలుస్తుందేమో అనే ఉద్దేశంతో అతను చంపడానికి మృతుని భార్య ఒక పన్నాగం వేసింది. దానికి ఎవరైతే నిజామాబాద్ పట్టణానికి చెందిన వ్యక్తి రిలేషన్లో ఉన్నాడో అతనితోని ఈ పథక రచన చేసింది. అందులో భాగంగా మొట్టమొదట ఒకరోజు దాబా పైన మద్యం తాగుతూ ఉన్నప్పుడు అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తితోని చంపడానికి ప్రయత్నం చేయించింది. ఎట్లా అంటే స్లాబ్ పై నుంచి బాగా మద్యం తాగిపించేసి కిందికి తోసేసి చంపేద్దాం అనుకుంది. తోసేసినారు, కానీ అతను చిన్న చిన్న దెబ్బలతోటి ఆయన బతికిపోయాడు. దాంతో తెల్లారి మళ్ళీ ఇతను ఏ విధంగా చంపాలన్న ఉద్దేశంతో ఆమె మత్తుమందును ఇంజెక్షన్ చేసింది. అంతేకాకుండా మత్తుమందుతో పాటు ఇంట్లో ఉన్న టాయిలెట్ క్లీనర్ను కూడా ఇంజెక్షన్ చేసింది. క్యాన్ల ద్వారా ఇంజెక్షన్ చేసింది. ఆ ఇంజెక్షన్ చేయగానే అతను వాంతులు విరేచన వల్ల చనిపోయాడు. కానీ ఫిట్స్ వచ్చి చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ విచారణలో ఇదంతా మనకు తెలియగా ఆ ముగ్గురిని మనం అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తే జైలు శిక్ష విధించడం జరిగింది. అయితే ప్రధానంగా ఎవరైతే ఉన్న ప్రియురాలు భార్య సంధ్య ఎందుకు ఈ ప్రణాళిక వేసి హత్య చేయాలనుకుంది భర్తను? అంతే, అందులో నిజామాబాద్ పట్టణానికి చెందిన ఒక వ్యక్తితో రిలేషన్లో ఉందని ఆ విషయం భర్తకు తెలుస్తుందో మళ్ళీ తర్వాత అది కంటిన్యూ చేయకపోవచ్చు అనే ఉద్దేశమే కావచ్చు. ఇది ప్రాథమికంగా తెలిసింది. పూర్తి విచారణ అనంతరం కోర్టుకు ఛార్జ్షీట్ సమర్పిస్తుంది. ఈ కేసులో ప్రధానంగా ముగ్గురిని అదుపులో తీసుకున్నామంటే ఇంకా మిగతా వారు ఏమన్నా ఈ కేసులో సంబంధం ఉన్న వాళ్ళు ఉన్నారా? ప్రస్తుతానికి ముగ్గురని తెలిసింది. ఇంకా విచారణ చేస్తూ ఉన్నాము. ఇంకెవరన్నా ఉన్నట్టు కనుక పాత్ర తెలిస్తే మన కేసులో భాగంగా వాళ్ళని కూడా విచారిస్తాం. అయితే ఈ హత్య కేసును ఛేదించిన పోలీసులు అందుకు బాధ్యులైన ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇంకా ఇతరులు ఎవరైనా ఉంటే కనుక విచారణ చేసి వారిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తామని పోలీసులు అంటున్నారు. కెమెరామెన్ కళ్యాణ్తో ఆనంద్ పాల్, HN TV, నిజామాబాద్.